జరుగుతుంది. ఇప్పుడు మన ఉత్తరాది కాశీ విశ్వనాథరాజు గారి దంపతుల చేత ఈ సంకల్పం జరుగుతుంది. తదుపరి సంకల్పం అయిన తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ ఆయుష్య మండపారాధన, పరిసర ప్రాంతాల నుంచి అందరూ చాలామంది. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక 100 మంది కూర్చుని భావాతీత ధ్యానాన్ని చేసి ఈ యొక్క గాలి నీరుని ఎదరకన్నా రాకన్నా ఆపడం కోసం ధ్యానంతో కూడా అనుష్ఠానం చేయాలనే సంకల్పంతో ఇది ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. गोत्राणि सहसागाहमानोदायो वीरश्रुतमन्यरिन्द्रः दुश्चवनः प्रतनाषाढयुध्योऽस्माकं अवधप्रयच्छु इन्द्रासान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरयेतु सोमः देवसेनानामभिमञ्जयन्तीनां मरुतो यन्त्वग्रे इन्द्रस्य वृष्णावर्णस्य राज्ञादित्यानां मरुतागुं शर्दोग्रम् महामनसां भुवनच्चवानाङ्घोषो देवानान्रियतामुदस्थात् ओ भप्रतजगदानरतिरावस्तन्तु वाहवः इन्द्राश्चर्म यच्छत्पनाधिष्ठा यथा तथा अवदृष्टा परापतसर्व्ये ब्रह्मसंयुता దానికి కట్టే అలాగే కింద నూనెగా కింద తాటిపట్టి అవును ఇక్కడ ఇదే కరెక్ట్ ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మన్మాణితే వర్మాణాచ్ఛాదయామి సోమస్పారో వస్తాం పురోర్వరీయో వరుణస్తే కృణోతు జింతంత్వాను దేవేం వాచమదనియంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే నానో మంత్రేషమోర్వాగస్వానుపదిష్టయతు అయం ముహూర్తస్సు ముహూర్త. బాబు ఒకసారి పండితులందరూ వచ్చి ఆశీర్వాదం నక్షత్రాలు వేసాళ్ళండి వచ్చి ఇలాగ ఒకసారి వచ్చి అందరూ भाग्यवती धनंजय गोत्रवती रम्यानाम्या अस्के जमानस्के भाग्यवती धनंजय गोत्रवती निखिलानाम्या अस्के जमानस्के धनंजय गोत्रः अपभरणी नक्षत्रयास्के धर्मराजु वर्मानां धर्मराजु नामधे वेंकटलक्ष्मीनाम्या अस्के जमानस्के वसिष्ठ गोत्रः आनंदराजु नामन्या सह कुटुंबस्य श्रीमान् वसिष्ठ गोत्रः धरिद्धारक्तत्रयास्यां श्रीनिवासनाम्याः अत्यजमानस्यां वसिष्ठो भाग्यवती वसिष्ठगोत्रवती श्रीमान् वसिष्ठगोत्रः अभिषेक वर्मानामधेयः धर्मवतारं भवति ताममित ब्रह्म तामो वारवन्तीं वारवन्तीयमग्नितामतामो वारवन्तीयमिति वारा वन्दीम् अन्निन्दोमतामदोदरति ॐ तत्यते ते तत्यदत्यते पवित्रपते पवित्रपते ते तत्यदत्यते पवित्रपते 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 ते ते पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते ते ते पवित्रे पवित्रेण पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते पवित्रपते इति पवित्रपते पवित्रेण यस्मै यस्मै पवित्रेण
पवित्रेण यस्मै कङ्कै यस्मै पवित्रेण तेन यस्मै तम् यस्मै पायामि भागधेगे हैवेनं प्रगति ब्राह्मणायुद्धवे ब्राह्मणावै सर्वाणेव सर्वाभिरेवैनं देवताभिः सर्वस्याब्धे सर्वगतिके सर्वस्तेना प्रोति सर्वं जयति विश्वात्मानं परायणं विश्वात्मानं परायणं अंतर्भवेत् सर्वं व्याप्य नारायणस्थितः प्रदेकादगो हृदयं जात्यथम् కార్యక్రమాలన్నీ కూడా వేలాది శాఖలుగా విస్తరించాలి. అర్వాంచమింద్ర మమతోహమ యోగోదిద్ధనజదస్వ ఇమన్నో యజ్ఞం సత్యాస్త్యకర్మో దినంత్వా అర్వాంచమింద్ర మమతోహమ యోగోదిద్ధనజదస్వ ఇమన్నో ఎంపీ గారు రాజా వర్ణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రచాగ్నిత్తరాకుంధారయతాం పర్వత ఇవ విజాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువత్తిష్ఠ ఇహ రాజ్యమధారయ అభిదిష్ఠ వ్రతన్యతః అధరేతంతు శత్రువః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ సంవత్సరాల సర్వీస్ దాకా వచ్చాను. పేద పాఠశాల కొవ్వూరు దగ్గర వాడ పాఠశాల ఆయన ఇది ముందు గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహర్షి గారి గురు పరంపర అండి అక్కడ ఆదిశంకరాచార్య పరంపర అండి. దేవతాభిరుద్ధరతి యావదేర్వయ దేవతాస్తాత్ సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్వే నమస్కుర్యాన్నా శ్రీలంకే వేదానికి ఉండేటువంటి శృతులు స్మృతులు అలాగే వేద తర్వాత వచ్చే శాస్త్రము ఇవన్నీ కూడా అక్కడ చెప్పడం. అదే పరంపరగా మన కోనసీమకి ఈ కాట్రేనికోన జిల్లాలో ఇక్కడ ఈ బ్రహ్మసమేర్జం అనేటువంటి ఈ క్షేత్రంలో ఇక్కడ ఏమిటయ్యా అంటే ప్రధానంగా సముద్రము గోదావరి
నది కలిసేటువంటి ప్రదేశం అన్నమాట. దగ్గరలో బ్రహ్మసమేధ్యము అని చెప్పి ఒక దేవాలయం చాలా అనాదిగా వస్తున్నటువంటిది. ఇక్కడ ఈ రెండు కలిసేటట్టుగా కుప్పావారని చెప్పి తిరుపతి నుంచి పంచభూత లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి దానికి ప్రతిరోజు కూడా అభిషేకము, అక్కడ పారాయణ, అలాగే కార్తీక మాసంలో పౌర్ణమికి, అలాగే మహాశివరాత్రికి ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు మన ఆనంద గ్రూప్ చైర్మన్ మన రాజుగారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇలాగే ఇంతమంది వేద పండితులను ఎప్పుడైతే వేదాన్ని రక్షిస్తారో, వేద శివో వేద వేదాత్యాగి సదాశివ, వేదం చదువుకున్న ప్రతివాడు కూడా పరమశివుడితో సమానం. అటువంటి వేదాన్ని రక్షించాలి అనేటువంటి సనాతన ధర్మాన్ని పరిఢవిల్లాలి అనే ఉద్దేశ్యంతో ఇక్కడ మన యామిజాల నరసింహమూర్తి గారు అటువంటి వాళ్ళ ప్రముఖులందరినీ కూడా కలుపుకుని, మన రెడ్డి గారు అందరినీ కలుపుకుని మీరందరూ చెప్పండి పురోహితుల బ్రాహ్మణులకి పిల్లలందరికీ కూడా ఇక్కడ నేర్పిస్తాం, మేమే స్కాలర్షిప్స్ అన్నీ ఇస్తాం. నిష్ణాతమైనటువంటి పండితులను ఇక్కడ పెట్టి మన వేద పాఠశాల స్టార్ట్ చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అందులోనూ భాగంగా మన మహర్షి వారి యొక్క 109వ జయంతి సందర్భంగా ఆ యాగాన్ని ఇక్కడ చేసి దీన్ని మీలాంటి వాళ్ళందరూ దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ వేద పాఠశాల మొత్తం అన్నీ కూడా 4 వేదాలు, వేదం తర్వాత ఉండేటువంటి శ్రౌతము, స్మార్తము, వేదము, పురాణము అన్నీ కూడా ఇక్కడ జరపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ఉంది. దాని గురించి ఉద్దేశించి మన రెడ్డి గారు, మన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వాస్తవంగా అంటే ఇక్కడ ప్రభుత్వం ఉన్నట్టే. రాజుగారికి మరి ఏం గుండె ధైర్యం ఉందో నాకు తెలియదు, కానీ మీ కాలేజీలో ఎన్ని సీట్లు అంటే ఒక 1000 సీట్లు, 1200 సీట్లు, 1500 సీట్లు అని అంటారు జనరల్గా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే. ఇక్కడ రాజుగారు కట్టే సంస్థానం ఈ వేద పండితుల గురించి అసంఖ్యాకంగా అని అనౌన్స్ చేశారు. అంటే ఇంక దీనికి సంఖ్య లేదు. మహర్షి గారి ఆజ్ఞ ఏంటంటే కనీసం 10,000 మందితో ఒకేసారి రుద్ర నమ్మక చమక పారాయణలు చేయించాలి. తిరిగి మహర్షి గారు నెదర్లాండ్స్లో సెటిల్ అయిపోయి మరలా తిరిగి మనం వేదం ఎక్కడైతే కాన్సన్ట్రేషన్లో ఉంటుందో ఈ కోనసీమలో ఈ పాఠశాల పెట్టడం, భవిష్యత్తులో ఇక్కడ వైదిక యూనివర్సిటీ వస్తుంది. రాజుగారు ఈ లోపల ఏమన్నారంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ తోటి బ్రాహ్మణ పిల్లలకి ఒక పూట వేదం, ఒక పూట సిబిఎస్ఈ సిలబస్ పెట్టేద్దాం అన్నారు. ఆయన గుండె ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. మేము కూడా పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేస్తాం, ప్రభుత్వం నుంచి మీరు అండదండలుగా మీరు ఎలాగో ఉంటారు చేసేవాళ్ళు రాష్ట్రం మొత్తానికి 1,00,000 మందే ఉన్నారండి. అంటే అవసరానికి సరిపడగా ఈ పురోహితులు వేదం అది నేర్చుకున్న వాళ్ళు లేరు. దానికి గొప్ప సంకల్పం, అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు రాజుగారు. చాలా సంతోషం. అలాగే అమెరికా విభాగానికి చెందిన వారు వచ్చారు. శేఖర్ రెడ్డి గారు నిరంతరాయంగా మేము శేఖర్ రెడ్డి గారు రాజుగారు కలిపి పోయిన ఏప్రిల్ నెలలో ఇది మనం ఇలా చేయాలి అని అంటే ఇప్పటికీ ఈ రోజున నిన్నటి రోజు ఇంటర్వ్యూలు అయ్యాయండి. దగ్గర 15 మందిని అపాయింట్ చేశారు. మన రాజుగారి సంస్థానంలో మహర్షి వైదిక యూనివర్సిటీ వాళ్ళు ఘనాపాటికి భోజనం ఫ్రీ, వసతి ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఆ విధంగా నిన్న ఒక 15 మంది దాకా నియామక పత్రాలు ఇచ్చారండి. పండగ వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఇక్కడ ఉంటారు. మీరు ఎప్పుడు ప్రశాంతత కావాలనుకుంటే హాయిగా ఆ టైంలో ఇక్కడికి వచ్చేసి ఒక గంట కాలక్షేపం చేసి, అలాగే మీ దగ్గరికి అనేక మంది సమస్యలతో వస్తుంటారు. వాళ్ళకి ఇది ఒక మ్యాప్, రూట్ మ్యాప్. ఒక పూట అక్కడికి వెళ్ళి కూర్చోరు, వాళ్ళు వేదాలు చదువుతుంటారు. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు వీళ్ళు కూర్చుంటా మనశ్శాంతి వస్తుందిరా అని చెప్పేసి ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని. అట్లాగే నాన్నగారు ఆ బాటలో వస్తుంటే ఆయన పేరు తలుచుకొని వారు అంటూ ఉంటారు. అట్లాగే మహారాజులు ఇక్కడ మునగొండ దేవస్థానం మా నాగభట్ రవి గారు చెబుతుంటారు, అందరికీ అండదండలుగా ఉంటారు. చాలా చక్కటి కార్యక్రమం. మీ ప్రాంతంలో మీకు రావడం అన్నది చాలా అద్భుతం. రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరు చిరస్థాయిగా ఉండిపోయేటట్టు మరలా కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము సంకల్పం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. అలాగే మనం ప్రముఖులు చూసుకుంటే ట్రంప్ పిల్లలు కానీ కూతురు కానీ వాళ్ళందరూ కూడా భావతీర్థాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అలాగే హాలీవుడ్లో చాలామంది అంటే ఆర్నాల్డ్ స్టాల్జీ కావచ్చు, మన ఇండియాకి వస్తే మన ఐశ్వర్య రాయ్ కావచ్చు, కరీనా కపూర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భావాతీత ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వాళ్ళు మహర్షి మహేశ్వర్ గారు ముగ్గురండి. ఆయన కింద శిష్యులే శ్రీ రవిశంకర్ గారు. ఇలాగే పండితుల మాదిరి వీళ్ళకంటే ఒక 2-3 ఇయర్స్ సీనియర్స్గా ఉండేవారు శ్రీ రవిశంకర్ గారు. తర్వాత ఆయన ఓన్గా పెట్టుకున్నారు. అలాగే రిషి ప్రభాకర్ గారు SSY
ఎస్ఎస్వై సెంటరే ఈరోజు జగ్గి వాసుదేవ్ గారు నడుపుతున్నారు. సో ఈ పరంపర అంతా కూడా మహర్షి మహేశ్వర్ గారి పరంపర అనేది. అలాగే 1997లో చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ వీడియో కాల్ చేసింది మహర్షి మహేశ్వర్ గారు. అప్పుడు చాలా గొడవ జరిగింది, అసలు ఇండియా టుడేలో ఇంత ఖర్చు అవసరం అంటే చాలా ఖర్చు అయ్యేది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టపడేవారు మహర్షి మహేశ్వర్ గారు. ఆ రోజు గవర్నమెంట్లో ప్యూన్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు అన్ని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా భావాతీత ధ్యానాన్ని సత్యం రామలింగరాజు గారు వాళ్ళు అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా అప్పుడు నేర్పించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా నేర్చుకున్నారు భావాతీత ధ్యానం. లోకేష్ గారు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆయన స్టీవ్ స్టూల్తీ గారు అని ఆయనే ఇచ్చారు ఇనిషియేషన్. ఆయన కూడా వస్తున్నారు ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి, లోకేష్ గారిని కలవడానికి కూడా. వాళ్ళిద్దరికి కూడా ఆయనే ఇచ్చారు ఇనిషియేషన్ భావాతీత ధ్యానాన్ని. అలాగే ఈ వేద పండితులకి చాలా ఇంపార్టెంట్ మహర్షి గారు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మనం అందరూ కూడా 109వ జనవరి చేరుకోవడం అందరూ కూడా సంతోషంగా ఉంది. మీరు రావడం చాలా సంతోషం అండి. మా వాళ్ళు అడిగారు ఎట్లా ఉంది శ్రీ దగ్గర మనకు చాలా ఇబ్బందులు వస్తాయి కదంటే, పైనుంచి చూశారండి మ్యాప్. అది చూసా కానీ ఒక కంచె ఒక గోడలాగా ఉందండి. ఓన్లీ ఒక మౌత్, చిన్న మౌత్ ఉందన్నమాట. అంటే ఎంతో సేఫ్ ప్లేస్ అనమాట ఇది. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దాన్ని సెలెక్ట్ చేసి రాజుగారు అసలు అది సంకల్పం ఆయన, ఇంకా అది చాలా గొప్ప విషయం. ఈ ల్యాండ్ అనేది చాలా ప్రొటెక్ట్ అయి ఉంది. మిగతా దానిలాగా తీర ప్రాంతం కానీ ఇవన్నీ కోత కాదనమాట, కోత రాదు. అది మన కాకినాడ పోర్టులో హోప్ ఐలాండ్ ఎట్లా ఆపుతోందో అలాగే ఆపుతుంది. చిన్న ఒక మౌత్ ఒకటే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఒక బ్రహ్మాండంగా ఒక పండితులు కూర్చొని ఇప్పుడు మధ్యాహ్నం కూడా అంత అక్కడికి వెళ్తాం, బీచ్ దగ్గరికి వెళ్ళి అందరితో అక్కడ చేసి రోజు ఇలా చేయాలనేది మా సంకల్పం అండి. మీరు ఇంత దూరం వచ్చి చాలా సంతోషం అండి. రాజుగారిని ఒక 2 మెంబర్ పార్లమెంట్ గారు బాలయ్య గారు, అలాగే చీఫ్ విప్ డాక్టర్ సుబ్బరాజు గారు, మరి శేఖర్ రెడ్డి గారు, పండ పంతులు అందరికి కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరి గురించి చెప్పారు. కానీ గత 30 సంవత్సరాలుగా నాకెంతో సహకారం చేసినటువంటి పెద్ద బాలయ్య గారికి, అంటే ఆ బ్రిడ్జిలు 2 మీ నాన్నగారే ఇచ్చారు. చెప్పాలని నేను చెప్తున్నాను, 2 బ్రిడ్జిలు ఆయనే ఇచ్చిందానండి. 2 బ్రిడ్జిలు వేయించారంటే నేను ఇక్కడి నుంచి ఈ పల్లిగారు అందరూ సంతకాలు తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి పెడితే, రాజుగారు సంతకాలు ఉంటాయి కానీ అందరూ ఉన్నాయి కదా నేను చేసేస్తానని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఆ గ్రామీణ కోటాలో ఢిల్లీలో అపాయింట్ తీసుకుని ఈ బ్రిడ్జిలు సపోర్ట్ ఏర్పడడం జరిగింది. అనుభవసారి ఏంటంటే మధ్యలో చిన్న బ్రిడ్జి వచ్చేటప్పటికి పిల్లర్ కొంచెం షేప్ తేడా వచ్చిందండి. తేడా వచ్చేటప్పటికి బ్రిడ్జ్ సైజ్ తగ్గించేశారు. లేకపోతే ఆ రోజునే కంటిన్యూగా ఒక 6 బస్సులు అన్ని లోపలికి వచ్చేస్తానికి జరిగేది. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే లైట్ హౌస్ వారు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక 50 crores శాంక్షన్ అయిందన్నారు. ఇది అలా పెద్ద బ్రిడ్జ్ షేప్ మార్చేద్దాం, అక్కడి నుంచి మారుద్దాం. మీరు కన్నా ప్రయత్నం చేస్తే దాని సహకారానికి అన్నింటికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ డబ్బును బట్టి ఉందని చెప్తున్నారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు, లైట్ హౌస్ తాలూకు డబ్బులు. సో మిగతా గ్రాంట్ కావాలంటే మేము మరిసి అందరూ కలిపి చేసి దాని కార్యక్రమం ఎంత తీసుకెళ్తానికి ముందుకు ఉన్నాం. ఇంకా సుబ్బరాజు గారు అలాగే డిజాస్టర్ ఫండ్స్ ఉంటే దాంట్లో మరి మన స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎంపీ గారు కూడా చేస్తే బాగుంటుందని చెప్తూ మాట్లాడి కోరుతూ, మన చిన్న బాలయ్య గారు జూనియర్ బాలయ్య గారికి ఇంకా మనం చాలా పైకెత్తి రావాలి. మీ తండ్రి గారికి నాకు ఉన్న స్నేహాన్ని నేను దగ్గర చాలా ఎందుకంటే ఆయన ఎక్కడ కూర్చున్నా సరే ముందు రండి కూర్చొని ఊరిపోతాం. చాలా అంత అద్భుతమైన భక్తిని మనం మళ్ళీ మర్చిపోలేం. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, తండ్రి గారు కర్ణాటక మన తమిళనాడు వెళ్తా ఉంటే శక్తిపీఠం అని ఉందండి, శక్తిపీఠం. అక్కడ కార్యక్రమం జరుగుతున్నది. నేను అనుకోకుండా వెళ్ళి దండం పెట్టుకు వస్తూ ఉంటే నాన్నగారు కనబడ్డారు, రండి పైకి వెళ్దాం. ఆయన ఉపన్యాసం ఏదో ఉందండి. అప్పటికప్పుడు పనే నేను అక్కడికి వెళ్తున్నాను, యాక్చువల్గా అరుణాచలం వెళ్తున్నాను. అటువంటిది ఆగిపోయి తండ్రిగారి కార్యక్రమం అయిన తర్వాత అరుణాచలం వెళ్తాం జరిగింది. ఎందుకంటే మీరు ఉండాలంటే ఉండిపోయాను అంతే. అలాగే అంటే అంత ఆజ్ఞ. అది మరి చాలా సందర్భాల్లో ఆయనకున్న స్నేహాన్ని మరువలేకుండా ఉన్నాను. సో మరలా మీ స్నేహాన్ని కోరుతున్నాం ఆనంద గ్రూప్ తరఫున. సో ధన్యవాదాలు తెలుపుతూ మీ ఉపకారాలు కావాలని చాలా ఈ డెవలప్మెంట్ ఇదంతా చేయాలి. ఇదంతా ఓన్లీ పవిత్రమైన ప్లేస్ చేయాలని తప్ప వెల్నెస్ సెంటర్ చేస్తానికి వాళ్ళు ఎదురే ఉన్నారు. అంటే యోగా అలాగే మెడిటేషను మిగతా కార్యక్రమాలు కూడా కోర్సులు కూడా పెడతానంటున్నారు. ఆ వేదిక కోర్సులు పెడితే ఇది మనం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్. సో అందుకని మనకి అంతా ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి నేను ఎదురుకి ఇస్తాను, ఎదురుకి వచ్చాను కాబట్టి మీరు అందరూ సహకారం జరుగుతూ ఇంకా సుబ్బరాజు గారు కూడా మాకు మరి ముఖ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా సహకారం కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారాలు. మరి ఈరోజు చాలా శుభదినం. మంచి కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం కల్పించిన ఆనంద గ్రూప్స్ చైర్మన్ విశ్వనాథరాజు గారికి, మన పార్లమెంట్ సభ్యులు హరీష్ బాబు గారికి,
పెద్దలు రెడ్డి గారికి, యామజాల నరసింహ గారికి, గురువు గారికి, మరి నెదర్లాండ్స్ యుఎస్ఏ నుంచి వచ్చిన డిఆర్మెంట్ గారికి, మరి మా ముమ్మడివరం నియోజకవర్గం మరి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కాట్రేనిపురం మండలంలో ఉన్న బ్రహ్మ సమాజం అనే గ్రామంలో మరి దేశంలో ఎక్కడా లేనటువంటి వేద పాఠశాల ఇక్కడ కట్టడానికి 4 వేదాలు కూడా ఒకే చోట అందివ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మరి విశ్వనాథరాజు గారు మరి నెదర్లాండ్స్ వాళ్ళతో టైప్ అయి సుమారు 300 ఎకరాల భూమిని ఇక్కడ వేదశాల పాఠశాల, దాంతోపాటు మెడిటేషన్ సెంటర్స్, అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆశయం ఉందో మన ప్రాంతాన్ని, మన దేశాన్ని సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎంతోమంది వేద పండితులను తయారు చేయడానికి మంచి సంకల్పంతో మరి ఇక్కడ ఈ బ్రహ్మ సమాజంలో ఈ కన్స్ట్రక్షన్ చేయబోయేదానికి తప్పనిసరిగా పెద్దలందరూ చెప్పారు. ఇది చాలా అవసరం మన దేశానికి. మరి ఏదైతే యోగి మహేష్ యోగి గారు జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ ఆయన పేరును కూడా ఈ పూజలు చేయించడం చాలా సంతోషంగా భావిస్తూ, మరి తప్పనిసరిగా ఏదైతే దీనికి కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉంది, విశ్వనాథరాజు గారు చెప్పారు, తప్పకుండా ఎంపీ గారు మేము కూడా మొన్నే సిరియానం దాకా మన నీలరేవు దాకా 10 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసి తొందరలో రోడ్డు వేసుకున్నాం. అక్కడి నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ అంతా మనం ఇంకా 10 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా ప్రపోజల్ గత 2014లో ప్రపోజల్ పెట్టి శాంక్షన్ తెచ్చాం, కానీ అప్పుడు చేయలేకపోయాం. దాన్ని కూడా నేను ప్రయత్నం చేసి ఎంపీ గారు మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి ఈ కొత్తపాలెం నుంచి వచ్చి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా డబల్ లైన్ బ్రిడ్జ్ చేయడానికి ఆల్రెడీ ఎంపీ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైల్ కూడా మూవ్ చేసి పార్లమెంట్లో ఉంది. రేపు 28వ తారీఖు నుంచి పార్లమెంట్లో ఉంది కూడా. అప్పుడు నేను కూడా వచ్చినప్పుడే అన్నాను, నేను కూడా వస్తాను, తప్పకుండా మీరు ప్రయత్నం చేసి ఏదైతే దీంతోపాటు ఈ మత్స్యకార గ్రామాలు ఏమైనా అన్నీ కూడా డిజాస్టర్ వచ్చినప్పుడు ఫైర్ ఇంజిన్ ఎలాగ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున మీరు మన వేదాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు. దానికి తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున మీ ఇద్దరు పూర్తి సహాయ సహకారాల నుంచి దీనికి కనెక్టివిటీ రోడ్స్ కానీ దీనికి కావాల్సిన మరి పవర్ కానీ అన్నీ కూడా తప్పకుండా మేము పెంచడానికి ముందు వసూలు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వేద పండితులు ఎంతోమందిని అన్ని గ్రామాల నుంచి తీసుకొచ్చి మరి సుమారు ఈరోజు 15 మందిని సెలెక్ట్ చేసి మరి ఫిక్స్ చేయారంటే అది సామాన్య విషయం కాదు. ఆ భగవంతుడి సంకల్పం ఆయన నుంచి బయటకు వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఇది మన దేశంలోనే బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇది సెక్యూరిటీ కూడా మేము కూడా గతంలో వైజీసీ పైప్ వేసినప్పుడు చూసాం. ఇది రక్షణగా ఓపాయిలాండ్కి ఏ విధంగా మన కాకినాడకి రక్షణ ఉందో మన జిల్లాకి, అదేవిధంగా మన ఈ సైట్కి రక్షణ కవచంలా మనకు ఉంది. కాబట్టి ఇంత మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి మరి ఇక్కడ దీన్ని నిర్మాణం చేసినందుకు మరి ఆనంద గ్రూప్ చైర్మన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మరి పెద్ద ఎత్తున ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు మా నియోజకవర్గంలో పెట్టినందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పారు. రాజుగారి పట్టుదల ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు కూడా ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంటు, ఆ రోడ్డు వెడల్పు, అసలు ఒక్క మిగతా విషయాలు వదిలేస్తారు. మొదటిది ఏంటంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి చేయాలి, ఎందుకంటే దీన్ని పూర్తి చేయాలని. దానికి ఆ సంకల్పంతో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఎప్పుడు మిగతా విషయాలన్నీ మనం మాట్లాడచ్చు. మనం అన్నీ పూర్తయిన తర్వాత మనం అందరం కూడా కలిసికట్టుగా అందరూ పెట్టుకోవచ్చు. కానీ ఆ విధంగా ఆయన పరిగెడతారు, మమ్మల్ని పరిగెట్టిస్తారు. దానికి ఎప్పుడు ఆయనతోనే ఎప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్పి, అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ముందుగా ఒక్కసారి రాజుగారు నాతో మాట్లాడినప్పుడు నాకు ముందే ఒక్కసారి చెప్పారు, ఈ ప్రాంతంలోని మనం ఒక రీక్రియేషనల్ సెంటర్ మనం పెడతాం, వెల్నెస్ సెంటర్ పెడదాం అన్నారు. నేను అన్నాను, సార్ చాలా అద్భుతమైన కార్యక్రమం. అప్పుడు నేను కూడా ఒక్కసారి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి పరిశీలించుదాం. ఎందుకంటే మాకెప్పుడు ఫ్లడ్స్ అనేది ఎప్పుడు జరిగే విషయాలు అందరికీ తెలుసు. ఈ ప్రాంతాల్లోని ఫ్లడ్ వచ్చిందంటే, లేకపోతే వర్షాల వల్ల ఇబ్బంది వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయే పరిస్థితి. నేను అనుకున్నాను మరి ఇక్కడ వెల్నెస్ సెంటర్ పెడితే మరి ఒక 2-3 నెలలు లేకపోతే 6 నెలలు కూడా మనము పనిచేయలేని పరిస్థితి కదా అనుకున్నాను. అప్పుడు నేను పరిశీలించాము, నాకు చెప్పాను, లేదు సార్ దీనికి చాలా ప్రొటెక్షన్ ఉంది చుట్టుపక్కల, అసలు ఇక్కడ ఫ్లడ్ వచ్చే పరిస్థితి లేదు అని అప్పుడు అది చెప్తే, లేదు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే అర్బన్ సిటీస్లో పెడతారు,
వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా మాకు విశాఖపట్నంలో పెడతారు. ఆ చుట్టుపక్కల మాకు ట్రాఫిక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు నిజంగా అవి అంత సౌకర్యాలు నిజంగా వచ్చినప్పుడు అంత ప్రశాంతత ఏమీ ఉండే పరిస్థితి లేదు. ఆయన అది ఒక మంచి ఆలోచన ఈ ప్రాంతంలోని ఇక్కడ పెడితే, ఎందుకంటే చాలా దూరంగా ఉంటుంది, ఎప్పుడూ ఇబ్బందిగా ఉండదు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైనా నేర్చుకోవాలన్నా లేకపోతే ఇక్కడ వాళ్ళ కావాల్సిన ట్రీట్మెంట్ అన్నా కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడన్నా సరే సార్ ప్రకృతి కూడా మనం సహకరించాలి, 50% అది ఉండాలి. మనం ఎంత కట్టినా సరే దాని చుట్టుపక్కల. సో ఈయన అప్పుడు నాకు ఇది అనుకున్నప్పుడు నేను అనేక సార్లు ఆయన ఒక పెళ్లి రోజు అప్పుడు భీమవరం దగ్గర అక్కడ వచ్చి కలిసాను. అప్పటి నుంచి నేను ఫాలోఅప్ చేస్తాను. కానీ చాలా సంతోషంతో దాంతోపాటు మీరు ఇక్కడ వేదిక పాఠశాల పెట్టాలనుకున్నాం. దానికి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఏ విధంగా మనం ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రాజమహేంద్రవరం నుంచి అన్నా లేకపోతే మన నర్సాపురం నుంచి కూడా అందరినీ కూడా తీసుకురావడం. కానీ మీ అందరికీ ఒకటి సార్, ఖచ్చితంగా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. మీరన్న విధంగా, ఎందుకంటే ఇది పూర్తి అవ్వాలి, ఇది అన్ని విధాలుగా పూర్తి అవుతే అన్ని సౌకర్యాలు ఉంటే ఖచ్చితంగా ఇది మనం మీ అనుకున్న స్థాయిలోని ఇది ఎదగాలని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా మీరు అడిగిన రోడ్డు విషయమైనా సరే లేకపోతే దీనికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇచ్చి ఏదైనా నిధులు వైబిలిటీ గ్యాప్ ఉన్నా సరే అది మరి ఫండింగ్ ఏదైనా ఉంటే కూడా మనం మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరందరినీ కూడా మేము కోరేది ఏంటంటే దయచేసి రేపు 28 నుంచి 13వ తారీఖు వరకు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి సార్. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం, మీరు కూడా రండి. మనం మినిస్టర్ గారిని నేరుగా కలుద్దాం. ఏ విధంగా ఈ చుట్టుపక్కల మనం చేయాల్సిన అభివృద్ధిని కూడా ఖచ్చితంగా మనం ఈ హయాంలోనే పూర్తి చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుచుకున్నాం. అదేవిధంగా మీరు అనుకున్న ఒక ఆలోచన 10,000 మంది మనం అనుకున్నాం. అది ఈ రోజు నుంచి మీ బాధ్యత ఎంత ఉందో అదే మా బాధ్యత కూడా. అదే విధంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలి. నేను కూడా చుట్టుపక్కల చూశాను, చాలామంది కూడా వాళ్ళ ఇంట్లోనే స్వయంగా వాళ్ళ ఇంట్లో నిధులు పెట్టుకుంటూ వాళ్ళు చేసుకుంటూ చాలామంది పిల్లల్ని చదివించడం ఈ వేద పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అడిగాను, నేను ఖచ్చితంగా మీ నెంబర్ నేను ఫోన్ తీసుకుంటాను. మా వంతు ఇది ప్రభుత్వం నుంచి అధిగమించి మా వంతు మేము ఏమైనా సాయపడతాం అంటే ఖచ్చితంగా మేము మీ అందరికీ కూడా తోడుగా ఉంటామని మరొకసారి తెలియపరచుకుంటూ ఇంకో పీ కలిపాము సార్, ఇంకో పీ కలిపాం పండిత్ ఖచ్చితంగా లేదు. ఎందుకంటే సార్ మేము కూడా గమనించాం, మీ అందరూ చూశారు ఏ విధంగా యోగా డే అనేది మేము చేసామో. కానీ లేకపోతే ఇవన్నీ ఎంత అవసరమో అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. పిల్లలు వాళ్ళందరినీ చిన్న వయసు నుంచే కూడా వాళ్ళకి ఇవన్నిటినీ కూడా తెలియపరచకపోతే వాళ్ళు ఏ విధంగా మారుతున్నారు అనేది. ఈరోజు వాళ్ళు అవసరం లేని వాటిలోనే ఎక్కువ దృష్టి పెట్టి ఎంప్లాయ్మెంట్ మీద మాకు ఎలా వస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి. ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కూడా మనం కేంద్రంలోని మనము ఏర్పాటు చేసే ప్రతి రాష్ట్రాన్ని నుంచి కూడా పిల్లల్ని మనం తీసుకొస్తున్నాం. వాళ్ళని డెమోక్రసీలోని పార్టిసిపేషన్, యువత ఎలా పార్టిసిపేట్ చేయాలో, లేకపోతే స్టార్టప్ ఇండియా కింద వాళ్ళు కొత్త ఐడియాలు వస్తే వాళ్ళని ఎలాగ ప్రభుత్వం ఆదుకుని వాళ్ళకి అండగా తోడుగా ఉండాలో, ఈ విధంగా పిల్లల్ని చిన్న వయసులోనే వాళ్ళకి అన్ని విధాలుగా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, టీచర్స్ మీద ఉంది, అందరూ ఉన్నాయి. సో దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఈరోజు వాళ్ళే మనకి రేపన్నాడు ఒక బిల్డింగ్ బ్లాక్స్. రేపు మేము అనుకున్న ఒక ఆలోచన వికసిత భారత్ అన్న లేకపోతే డెవలప్డ్ నేషన్ అన్న సాధించాలంటే వీళ్ళందరికీ మనము ఎంత ఎర్లీ స్టేజ్లో మనం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇస్తే ఖచ్చితంగా అది మేము అనుకున్న విజన్ అనేది సాధిస్తామని మాకు కూడా ఒక పూర్తి నమ్మకం ఉంది. మీరందరూ కూడా అదే విధంగా మనందరూ కలిసికట్టుగా నడుస్తామని మీ అందరినీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.